కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మీద మాట్లాడటానికి, సమస్యలుంటే సక్కదిద్దడానికి పార్టీ దేశాధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హైదరాబాద్కు వచ్చిండు. ఇక అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధ్యక్షుని కంటే పడాలి అనుకున్నోళ్ళు ఊకుంటారా? హైదరాబాద్ మెయిన్ సెంటర్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిండ్రు. స్వాగత తోరణాల తీరుగా కాంగ్రెస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరి గిది ఎవరు కట్టిండ్రో ఏమో గాని కాంగ్రెస్ పార్టీ వల్ల ఫ్లెక్సీల నడుమనే దర్శనం ఇచ్చింది. జై బాపు, హింసే మా ఆయుధం, జై భీమ్, ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం, జై సంవిధాన్, రాజ్యాంగం అంటే మాకు లెక్కనే లేదు అని రాసి కట్టిండ్రు. పాపం ఖర్గేకు తెలుగు రాదు కాబట్టి చదవలేకపోయింది గాని తెలిసేది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని అనేటోడు కావచ్చు. జై బాపు అంటున్నారు గాని మీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం హింసా రాజకీయాలే చేస్తున్నారు. జై భీమ్ అంటున్నారు గాని ఎస్సీ ఎస్టీలనే టార్గెట్ చేసి తిప్పల పెడుతున్నారు. జై సంవిధానం అంటున్నారు గాని ఇక్కడ రాజ్యాంగం అంటే లెక్కలేదు, రూల్స్ లేవు, ప్రోటోకాల్స్ లేవు, ఓ పద్ధతి లేదు, పాడు లేదు అన్నట్టు రాసి పెట్టిండ్రు బ్యానర్లను. ఈ ముచ్చట ఇట్లుంటే ఖర్గే వచ్చిన కాలంలోనే నిరుద్యోగులు రోడ్లెక్కిర్రు. జాబ్ నోటిఫికేషన్లు వస్తలేవు, జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఎక్కడ పోయిందో అర్థమైతలేదని సచివాలయం ముట్టడి చేసిండ్రు. ఇసొంటి లొల్లులు ఇంకేమైనా జరిగితే అవి దేశాధ్యక్షుని కంట్లో పడితే పరువుతో పాటు పదవులు కూడా పోతాయని అనుకున్నారో ఏమో. కాంగ్రెస్ సర్కార్లో పనిచేసేటోళ్ళు అడుగడుగున పోలీసులను పెట్టిండ్రు హైదరాబాద్లా. ఇక దీన్ని చూసిన వాళ్ళు దేశాధ్యక్షుడు వస్తే కర్ఫ్యూ పెడతారా తెలంగాణలో అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. ఇంతకు ముందే పట్నం రోడ్ల మీద ఉన్న షెట్లకు కాంగ్రెస్ పార్టీ జెండా 3 రంగులను వేసిండ్రు. అరే ఓ పార్టీ ప్రెసిడెంట్ వస్తే గింత చేస్తారా, ఇదెక్కడి సంస్కృతి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలు చూస్తున్న వాళ్ళంతా. ఇదంతా ఇట్లుంటే గాంధీ భవన్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పిఎసి మీటింగ్కు ఎంపీ రేణుకా చౌదరిని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును లోపలికి పోకుండా పోలీసు వాళ్ళు ఆపిండ్రట. మరి ఇక్కడి కాంగ్రెస్ పార్టీ లీడర్ల నడుమ ఎసొంటి లొల్లులున్నాయో, ఈ ఎంపీ ఎమ్మెల్యేలు ఖర్గేకు ఏం చెప్తారని ఆపినరో మనకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీల కయ్యాలు బయటపడుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు బంగారం కొనుడును మించిన బంగారమైన పని ఇంకోటి లేదని అంటున్నారట దునియా పబ్లిక్. రోజు రోజుకు రేట్లు ఆకాశం కంటే ఎత్తుకుపోతున్నాయి కదా, అందుకే చేతిలో ఉన్న పైసలను వాళ్లకు వీళ్లకు ఇచ్చి తంటాలు పడుడు కంటే బంగారం మీద పెట్టుబడి పెడితేనే మంచిదని అనుకుంటున్నారట. అట్లా జనాలే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా టన్నుల కొద్ది బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నదట. ఇప్పుడు ప్రపంచం అంతా అల్లకల్లోలంగా తయారైంది. పట్టింపులు, పాత పగలు, గిచ్చికయ్యాలు పెట్టుకునుడితోని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇది జాలదన్నట్టు అమెరికా దేశం తారీఫుల పేరుతో లేని తలకాయ నొప్పులు పుట్టిస్తున్నది. అందుకే ఏ దేశ పరిస్థితి ఎట్లుండేది తెలుస్తలేదట. ముందు దేశాల కరెన్సీ విలువలు తగ్గి ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలేది కూడా తెలుస్తలేదట. అందుకే వీటన్నిటికీ మందు ఒక్కటే బంగారం అని తెలిసి టన్నుల కొద్ది కొని నిల్వ పెట్టుకుంటున్నారట. ఎప్పుడు ఏం జరిగినా, ఎంత కష్టకాలం వచ్చినా ఆదుకునే ఆదెరువు బంగారం అని కొనుడు మొదలుపెట్టిండ్రట. గత 10 ఏళ్లల్లా ఏటా 400 నుంచి 500 టన్నుల బంగారం కొన్న దునియా రిజర్వ్ బ్యాంకులు 2-3 ఏళ్లల్లా ఏటా 1000 టన్నులకు ఎక్కువ బంగారం కొని నిల్వ పెట్టుకుంటున్నాయట. ఒక మన దేశం రిజర్వ్ బ్యాంకు మాత్రమే బంగారం కొనాలనే ఆలోచన చేయలేదట. ఎందుకు ఏమిటి అనేది ముచ్చట్లు మనకు తెలియదు కానీ కడమ రిజర్వ్ బ్యాంకులు బంగారం మీద కాయిసు రోజు రోజుకు పెంచుకుంటున్నాయట. ఈ ముచ్చటను సెంట్రల్ బ్యాంకు గోల్డ్ రిజర్వ్ అనే పేరుతోని సర్వే చేసి చెప్పిండ్రు. ఇట్లనే బంగారాన్ని ఇష్టం ఉన్నట్టు కొనుక్కుంటూ పోతే గిరాకీ పెరిగి రేట్లు ఇంకింత పైకి పోతాయి కావచ్చు అంటున్నారు. అట్లయితే పుత్తడి రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తుకుపోతాయట. కాబట్టి పైసలు చేతిలో ఉన్నోళ్ళు ఇప్పుడే స్వర్ణం కొనుక్కుంటే మంచిది అని అంటున్నారు బంగారం విలువ తెలిసిన వాళ్ళు.